గం గణాధిపతయే నమః. భృగు మహర్షి ఇలా చెప్పనారంభించాడు. ఓ రాజా, పరాశర మహర్షి తనయుడు సాక్షాత్ నారాయణుని అంశతో జన్మించినవాడు అయిన కృష్ణద్వైపాయనుడని పిలువబడే వ్యాస మహర్షికి ఒకసారి తాను విభాగించిన వేదముల యొక్క అర్థము స్ఫురించడం మానేసింది. స్తబ్దత తనను ఆవరించింది. త్రికాల వేది పంచమ వేదమైన మహాభారతాన్ని రచించినవాడు, అష్టాదశ పురాణకర్త అయిన వ్యాస భగవానుడు ఇందుకు చకితుడైనాడు. తాను రచించిన పురాణాలకు మంగళాచరణం ఎలా చేయాలో భావం ఏమాత్రం స్ఫురించలేదు. నిత్య నైమిత్తిక కర్మాచరణం ఎంత ఆచరించినా మణిమంత్ర ఔషధాల చేత నిర్వీర్యమైన సర్పంలా అతని ప్రతిభ స్థాణువైంది. ఎంత ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందన్న విషయం ఆయనకేమీ అంతుబట్టలేదు. ఈ విషయమై కారణం తెలుసుకొనగోరి ఆయన సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ దేవగురువైన బృహస్పతికి, బ్రహ్మర్షులకు, దేవగణాలకు నమస్కరించి బ్రహ్మకు కూడా ప్రణమిల్లాడు. బ్రహ్మ ఆయనను సాదరంగా తోడ్కొని వెళ్ళి ఉచితాసనం పైన కూర్చుండ చేసి అతని రాకకు కారణం అడిగాడు. ఆ చతురాస్యుని పాదపద్మాలకు భక్తితో నమస్కరించి వినమ్రుడై బ్రహ్మనిలా ప్రశ్నించాడు. ఓ కమలాసన, వేదాలకు అర్థం గ్రహించలేని కలియుగ జీవులు జ్ఞానశూన్యులై ఆచార విహీనులయ్యున్న దుస్థితి చూసి ఎంతో దిగులు చెంది నేను వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు విరచించి ప్రతి ఆశ్రమంలోనూ పాటించవలసిన విధి నిషేధాలను సులభబోధకంగా ఉండేలా చేయాలని పూనుకున్నాను. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమంటే నాకు భావస్ఫూర్తి వ్యక్తీకరణల విషయంలో స్తబ్దత ఏర్పడింది. దీనికి కారణమేమిటో నాకేమాత్రం అంతుబట్టటం లేదు. సర్వజ్ఞుడవైన ఓ పరమేష్ఠీ, నీవు దయతో నాకు కలిగిన ఈ స్తబ్దత పోయి తిరిగి కార్యసాఫల్యం కలిగే మార్గం ఉపదేశించవలసింది అంటూ ప్రార్థించాడు. ఇలా బ్రహ్మను వ్యాస మునీంద్రుడు ప్రార్థించగా ఆ చతుర్ముఖుడు వినమ్రుడై ఉన్న వ్యాసుని వంక చూస్తూ చిరునవ్వుతో ఆశీపూర్వకంగా ఇలా అన్నాడు. ఓ కృష్ణద్వైపాయన మహర్షి, ఏదైనా కర్మని నిర్వర్తించటానికి పూనుకునే ముందుగానే దానిలోని సాధక బాధకాలను, మంచి చెడులను విచారించి మొదలుపెట్టాలి. అలా యోచించక చేసే పనులు విపరీత ఫలితాన్నిస్తాయి. ఏ కర్మనైనా ఆచరించేటప్పుడు రుజుబుద్ధితోనూ యుక్తితోనూ కార్యసాధనకు కృషి చెయ్యాలి. నేను చేస్తున్నానన్న గర్వం కానీ, ఇతరులతో పోటీపడాలన్న మత్సర బుద్ధితో కానీ చేయడానికే గనుక ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇందుకు పక్షేంద్రుడైన గరుత్మంతుడే ఒక ఉదాహరణ. బలగర్వం వల్లనే చెడి చివరకు భగవానుని దయచేత విష్ణు వాహనత్వం పొందాడు. ఇక పినతండ్రి పిల్లలైన పాండవులపై గల మత్సరంతో దుర్యోధనుడు కురువంశ నాశనానికి కారణమైనాడు. మత్సరం వల్లనే జమదగ్నిస్తుడైన పరశురాముడు రాజులపై దండెత్తి క్షాత్రవ తేజమునంతటినీ నశింపజేశాడు. కనుక ఇప్పుడైనా నీవు గర్వాన్ని, మత్సరాన్ని ఈ రెంటినీ కార్య వినాశ హేతువులు అని గుర్తించు. ఓ వ్యాసమునీంద్ర, నీవు నీ వేద విభాగ కార్యారంభంలో సకల సృష్టికి ఆద్యుడు, సర్వ కార్యములకు కర్తయైనవాడు, సృష్టి స్థిత లయాలకు బాధ్యుడు, త్రిమూర్తులమైన నాచే శివునిచే విష్ణువు చేతను ప్రణవ స్వరూపంగా ధ్యానించబడేవాడు, ఇంద్రాది దేవతల చేత అష్టదిక్పాలకులు ఎవని ఆజ్ఞకు వసులై వర్తిస్తున్నారో అట్టి వారిని భక్తులకు కార్య సాఫలత్యతను ఒనగూర్చేవాడు, ఆ భక్తులకు విఘ్నాలనే చీకట్లతో కన్ను కనబడనీయని విఘ్నకరుడు అయిన ఆ గజానుని నీవు స్వవిద్యా మద గర్వం చేత పూజించుట, స్మరించుట చేయలేదు. అందువల్లనే నీకీ పరిస్థితి సంభవించింది. ఓ మునీంద్ర, పరమాత్మ స్వరూపుడైన ఆ విఘ్నపతికి సర్వ కార్యారంభములయందును, శ్రౌత స్మార్తాది కర్మలయందును, లౌకిక వైదిక కర్మల యందును స్మరించుట చేత, భక్తితో పూజించుట చేతను సకల విఘ్నములు దూరమవుతాయి. ఈ విఘ్నపతిని వేద శాస్త్రార్థ తత్వజ్ఞులు పరమాత్ముడైన ఆనంద స్వరూపునిగా, పరబ్రహ్మ స్వరూపునిగాను పేర్కొంటున్నారు. కనుక అట్టి దేవదేవుడైన గజానుని శరణు పొందు. ఆ మహానుభావుడు గనుక ప్రసన్నుడైతే నీ వాంఛ పరిపూర్తి చేస్తాడు. అలా కానిదే 100 జన్మలెత్తినా కార్యసాఫల్యత అన్నది సిద్ధించదు అంటూ ఉపదేశించాడు. అప్పుడు వ్యాస మునీంద్రుడు బ్రహ్మతో, ఓ చతురానన, విఘ్నపతి, విఘ్నహరుడు అను పిలువబడే అతడెవరు?
ఆయన ఎలా ఉంటాడు? ఆయనను తెలుసుకోవటం ఎలాగా? ఇంతకు పూర్వం ఎవరెవరిని అనుగ్రహించాడు? ఈయన ఏ అవతారాలెత్తాడు? అప్పుడు ఆయన చేసిన మహత్తర కర్మలెలాంటివి? పూర్వం అతడెవరెవరి చేత పూజింపబడ్డాడు? ఏ కార్యములలో స్మరించబడ్డాడు? ఈ వృత్తాంతములంతటిని అశాంతితో వ్యాకుల చిత్తుడనైన నాకు దయతో విస్తరించి చెప్పుము అంటూ ప్రార్థించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని వ్యాస ప్రశ్న వర్ణనం అనే 10వ అధ్యాయం సంపూర్ణము.